డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? మీరేమంటారు ఒక స్థానికులుగా? పిఠాపురం నియోజకవర్గంలో ఒక స్థానికుడిగా చెప్తాను నేను. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పదవి చేపట్టి నుంచి కూడా ఈ రోజుకి సుమారుగా సంవత్సరాలు గడుతున్న ఒక నియోజకవర్గానికి దశాబ్ద కాలంలో లేని విధంగా ఈ రోజుని ఖచ్చితంగా 356 కోట్ల రూపాయలతోటి వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ రోజు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మరి కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి సమస్య మరి ఉప్పాడ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరాన్ని యొక్క గట్టుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 300 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ రోజు వారికి శాశ్వతమైన పరిష్కారాన్ని కూడా చేయడం మాత్రం యావత్ భారతదేశానికి అంతా కూడా మాత్రం గర్వకారణంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టి సుమారుగా 2 సంవత్సరాల లోపల గడుస్తున్నట్టు మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఉన్నటువంటి ప్రజలు మేమందరం కూడా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. మరి ఈయన వచ్చిన కాడి నుంచి కూడా ఈ మధ్య కాలంలో అసలు అభివృద్ధి ఏం జరుగుతుందంటారు? మెయిన్ అభివృద్ధి వారు క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్ గారు వారు ఇక్కడ ఉన్న వాటికి ప్రతిరోజు కూడా పిన్ టు పిన్ ఈ సాయంత్రానికి పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలాగుంటది, ఏం చేస్తే ప్రజలకు అవసరం అన్నది ఎవరో చెప్పకుండా మాత్రం వారు చాలా పరిశీలకంగా వారు క్షుణ్ణంగా ఆలోచించి ఆ యొక్క పనులన్నీ కూడా మాత్రం వారు సేకరించుకుని వారు రికార్డు రప్పించుకుని ప్రతి అధికారులతోటి వారు ఖచ్చితంగా మాత్రం అక్కడ అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది. అంటే హాస్పిటల్ విషయంలో కానీ పశువుల సంత అని చెప్పి చెప్తున్నారు, అవి ఎంతవరకు జరిగినాయి? అవి నిజాలేనా? ఖచ్చితంగా 100% ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా నాయకులు వచ్చాయి. కానీ ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలో దశాబ్దాల కాలం ఉన్నటువంటి పిఠాపురం పశువుల సంత పేరు, అటువంటి పశువుల సంత మూగజీవాలకు ఎటువంటి ఆధారం లేకుండా కనీసం నీళ్లు పాలు నీడ లేకున్నటువంటి గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారి పదవి చేపట్టించి మాత్రం కొన్ని 5-6 కోట్ల రూపాయలకు హెచ్చించి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం పశువుల సంత చాలా గొప్పగా అమోఘంగా మాత్రం వారు తయారు జరిగింది. అందుకు కాబట్టి మనుషుల మీద కాదు కానీ వారి ఈ రోజుని మూగజీవాలపై ఉన్నట్టు చూపించినట్టు ప్రేమ కనీ విని ఎరిగిందో నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రోడ్ల విషయానికి వచ్చేటప్పటికి పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఎలా ఉన్నాయంటారు? చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో కూడా రోడ్లు వేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా సందుల్లో గొంతులు కాదు, మొత్తం బీటీ రోడ్లు అన్ని కూడా మాత్రం వారి పదవి చేపట్టి 6 నెలల లోపే మాత్రం అన్ని రోడ్లు కూడా గొంతులు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ప్రతి రోడ్ని ప్రతి ఏరియాని కూడా వారు ఈ యొక్క గొంతులు వేసి రోడ్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా మాత్రం వారు పనిచేయడం జరిగింది. మరి ఈ రోజున మరలా మనం రీసెంట్ గా మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దృఢమైన సంకల్పంతో 100 పడకల ఆసుపత్రిని పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు చేయడం మాత్రం మా యొక్క కాకినాడ జిల్లాకి అంతా కూడా చాలా అద్భుతమని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాత్రం కాకినాడ, రాజమండ్రి ఇతర సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజున హాస్పిటల్ అయితే మాత్రం చాలా మంది ఇంచుమించులో సుమారుగా 5-6 లక్షల మందికి చాలా ఉపకారం కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి పిఠాపురం నియోజకవర్గంలో మన రీసెంట్ గా మన కాకినాడ జిల్లా పార్లమెంట్ సభ్యులు మన తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు మన రీసెంట్ 20 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు కూడా ప్రత్యేకంగా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గతంలో ఎన్నికల సందర్భంలో స్థానికుడు కాదు, సమస్యలు చెప్పుకోవడానికి ఉండదని అన్నారు కదా. మరి ఈ రోజు ఆయన పనితనం చూసిన తర్వాత మీరేమంటారు? మీ సమస్యలు ఎలా పరిష్కారం చెందుతున్నాయి అంటారు? ఇప్పుడు ఒక పని చేయడానికి కళాకారుడికి స్టేజ్ అవసరం లేదు. కళాకారుడు అనే వ్యక్తి ఎక్కడన్నా ఆడతారు, ఎలాగన్నా ఆడతారు, ఏమైనా చేస్తారు. అలాగే అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్న అవసరం లేదు, లోకల్ ఉన్న అవసరం లేదు. కానీ వారు ఇక్కడ ఉండే మాత్రం నడుపుతున్నారు. అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన అభివృద్ధి, అద్భుతమైన సంక్షేమ పథకాలు, అద్భుతమైనటువంటి పనులు కూడా చరిత్రలో లేని పనులు కూడా పిఠాపురం నియోజకవర్గం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చాలా అదృష్టవంతులు కూడా నేను తెలియజేస్తున్నాను. అన్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? మీరేమంటారు? యాక్చువల్ గా నేను రాష్ట్రం అంతా చెప్పలేను కానీ మా నియోజకవర్గం మాత్రం చాలా అద్భుతంగా ఆయన వచ్చిన వెంటనే మా పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లు మాత్రం ఎక్సలెంట్ గా వేయడం జరిగింది. చాలా బాగా చేశారు. ఏ రోడ్డు కూడా వదలలేదు. రీసెంట్ గా కూడా 7-8 కోట్లతోనే రూరల్ రోడ్లు కూడా, కనెక్టివ్ రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ మా పిఠాపురం కోర్టు దగ్గర సంతాన పశువుల సంతానం చాలా ఫేమస్. అది ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఫేమస్. దానికి కూడా చాలా కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. కన్స్ట్రక్షన్స్ బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడం జరిగింది. ఇంకా అంటే గతంలో ఉన్న పిఠాపురానికి ఈ దగ్గర 2 ఏళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చిన పిఠాపురానికి మార్పులు చేర్పులు వచ్చాయంటారా? అభివృద్ధి బాట పట్టిందా? మా పిఠాపురం ముందు పవన్ కళ్యాణ్ గారు ముందు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత అనేది డివైడ్ చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే అంత అభివృద్ధి కనిపించింది. అభివృద్ధి అంటే ఏంటో కూడా మాకు తెలియదు కళ్యాణ్ గారు రాకముందు. అభివృద్ధి అంటే ఇలా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా చందుర్తిలోనే ఒక హై స్కూల్ కూడా లేదు ఎప్పటి నుంచో. ఒక మీటింగ్ లో ఆయనకు మేము అర్జీని పెడితే ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తారు, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది గొల్లపురం మండలం చందుర్తి గ్రామం. ఇంకా ఇలా ప్రతి విలేజ్ లో కూడా, టౌన్ విలేజ్, నెక్స్ట్ పాదగయ ఉంది టౌన్ లో. పాదగయలో రీసెంట్ గా వాళ్ళంత అమౌంట్ తో శాంక్షన్ చేసి మంచి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, ఇంకా విద్య వైద్యం గురించి డ్రైనేజ్ సిస్టమ్ అన్ని కూడా అద్భుతంగా చేయడం జరుగుతుంది. మరి గతంలో పిఠాపురంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు కదా, వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటారు? వాళ్ళకి ఆ శక్తి పైనుంచి రాష్ట్రం నుంచి అలా అదే విధంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకుని అభివృద్ధి చేసిన శక్తికి లేదు వాళ్ళకి మెయిన్ పర్టికులర్ గా. అదే కళ్యాణి గారికి అయితే కళ్యాణి గారు రాష్ట్రం నుంచి సెంటర్ నుంచి కూడా అనేక విధంగా అన్ని రకాల స్కీముల్లో కూడా నిధులు తెచ్చుకుని నిధులు వరదల్లా పారే విధంగా ఉన్నాయి. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయకముందు ఇక్కడ ఒకవేళ ఓడిపోతే వెళ్ళిపోతాడు, ఇక్కడ స్థానికుడు కాదు, అసలు ఈయన పనికిరాడు, ఈయన వల్ల ఏం కాదని మాట్లాడారు కదా, మరి ఈ రోజు ఏం చెప్తారంటారు? స్థానికత అనే విషయం మాత్రం ఒకటి, స్థానికత మాకు అభివృద్ధితో దాన్ని కప్పిపుచ్చడం జరిగింది. స్థానికత అనే పదాన్ని కప్పిపుచ్చడం జరిగింది అభివృద్ధితో కళ్యాణ్ గారు. మేము కానీ ఇంకా చాలా మంది యూత్ కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ అన్ని విధాలు కూడా కళ్యాణ్ గారు రావాలి, మా కంటికి కనిపించాలనేది కోరుకోవట్లా. అభివృద్ధి 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 ఇది ఒక్కటే అభివృద్ధి మంత్రమే కోరుకుంటున్నాం, అదే జరుగుతుంది. ఈ అభివృద్ధి జరగడం వల్ల ఆయన్ని మేము ప్రస్తుతానికి కనిపించాలనే విషయం మాత్రం మేము జ్ఞాపకం తెచ్చుకోవట్లా. అంటే చాలా మందికి స్థానికులకి సమస్యలు ఉంటాయి, స్వయంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవడం, చెప్పుకోవడం, బాధలు ఉంటాయంటారు. మంచి పాయింట్. వాటికి తగిన పరిష్కారం ఎలా అంటారు? మంచి పాయింట్కి వచ్చారు. ఈ చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం కి ప్రతి వ్యక్తి కూడా అర్జీ అక్కడ సమర్పించుకుంటే ఆ అర్జీ ద్వారా ఆఫీసర్లకి ఇంటిమేషన్ వెళ్ళడం, వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని పిలవడం, ఎవరైతే అర్జీ పెట్టారో వాళ్ళని పిలవడం, ఫోన్ చేయడం, దాని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? ఇంతకుముందు పదవులు తెలియదు, అధికారాలు తెలియదు, ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదన్నారు. ఈ రోజు ఆయన పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? అంటే డోలీలు మోసుకునే పరిస్థితులు పోయి అంబులెన్స్ డైరెక్టర్ గా ఎక్కడైతే గిరిజన ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అంబులెన్స్ వెళ్ళే పద్ధతి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు తిరిగే చోట్లే కొన్ని ఏరియాల్లో పిఠాపురంలో 10-16 ఏళ్ళ నుంచి కూడా కాలనీలు ఇచ్చి రోడ్లు లేని దుస్థితి చాలా ఏరియాల్లో ఉంది. అలాంటి ఏరియాలో ఇప్పుడు మీరు చూసుకుంటే రోడ్ ఫ్రమ్ డ్రైన్ అండ్ ఇంటింటికి కుళాయిలు కూడా ట్యాంక్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి అభివృద్ధి చాలా బాగా చేస్తున్నారు. అయితే కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక 500-1000 తీసుకొని ఎవరో కిట్టని వ్యక్తులతో కొన్ని చెడు లేనిపోని బురద చెల్లి మస్మూస్ మారేడికే రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని మేము ఏమంటున్నామంటే, ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఎవరైతే ఈ పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి పనిచేయరు అది ఇలా ఎటువంటి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకునే విధంగా వాళ్ళు కూడా అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత పిఠాపురంలో ఆయన అభివృద్ధి పనులు ఏం చేశారు, అసలు పిఠాపురం అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? పిఠాపురంలో డెలివరీ పోసుకోవడానికి ఒక మహిళ వెళ్తే రూమ్ లేని పరిస్థితి నుంచి ఇవాళ చుట్టుపక్కల మిగతా నియోజకవర్గాల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గం వచ్చి వైద్యం చేయించుకునే రీతిలో అక్కడ ఉన్నటువంటి మార్పులు అనేవి జరిగాయి. అలాగే 100 పరుగుల ఆసుపత్రి అనేది పిఠాపురం చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేనిది. కాకినాడ జీజీహెచ్కి వెళ్ళే పరిస్థితుల నుంచి పిఠాపురం ప్రతి ఒక్కరు చూసేలాగా పిఠాపురంలో వెళ్ళేలాగా చేశారు. రీసెంట్ గా చూసుకుంటే 9.50 లక్షలు 9,50 లక్షల రూపాయల నిధులు కూడా విడుదల చేసి హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. అలాగే తీర ప్రాంతంలో కొన్ని చోట్ల కోతకు గురైనటువంటి ప్లేసుల్లో కూడా సీసీ రోడ్ని డబల్ రోడ్లు వేసి ఆ యొక్క ప్యాచ్ వర్క్లు చిన్న కాకుండా పెద్ద కొంతమంది బురద చల్లడానికి వచ్చి కూడా అక్కడ కూడా దాన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు అనేవి ఆటోమేటిక్ గా ఎవరున్నా కూడా వస్తాయి. ఆ వచ్చే దాన్ని ఎంత సమర్థతంగా ఎంత త్వరగా దాన్ని మనం ప్రజలకి మంచిగా చేసి ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. మనం చూస్తే రాత్రి పగలని తేడా లేకుండా ఎంపీ గారు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి మంచి వైద్యం, అలాగే చిన్నపిల్లలకి కూడా 3 పూట్ల పాలు, వాళ్ళకున్న తల్లిదండ్రులకు కూడా మంచి పోషకాహారం కూడా అందించి ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన నాయకులు.
అంటే గతం కంటే కూడా పిఠాపురంలో మెరుగైన అభివృద్ధి జరుగుతుందంటారా? గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు కదా, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటారు? ఈ విషయంలో? వాళ్ళన్నీ కూడా గతంలో చేసిన ఎమ్మెల్యేలందరూ కూడా శిలాఫలకాలు ఏదో పని మొదలెడతాం అని చెప్పి ఒక కొబ్బరిగా కూడా వెళ్ళిపోయే పరిస్థితి వరకు ఉంది. ఇప్పుడు చూస్తే కనుక ప్రతిదీ కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి గ్రామ స్థాయి నుంచి అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీల్లో కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు కొబ్బరిగా కొట్టాం శంకుస్థాపన అని అంటే కనుక మళ్ళీ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ ఎప్పుడనేది చూసి ఆ వర్క్ క్వాలిటీ కూడా ఎంపీ గారు మరి ఇతర నాయకులందరూ కూడా ప్రత్యక్షంగా లోకల్ క్యాడర్ తో వర్క్ ఎంత క్వాలిటీగా జరుగుతుంది అనేది కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ పెట్టి దగ్గర నుంచి చేసి చాలా బాగా చేస్తున్నారు. ఉదాహరణకి పిఠాపురం రైల్వే గేట్ దగ్గర ఆటో కింద పైకి ఎక్కే లోపు ఆ గుంతల నుంచి ఆటో టైర్లు కూడా పోయిన సందర్భంలో ఆటో వాళ్ళు చాలా మంది భరించారు. ఇవాళ పిఠాపురంలో మీరు చూస్తుంటే ఆ బీటీ రోడ్లన్నీ కూడా ఏదో మల్లెపూలలో మరుస్తున్నాయి అనమాట. మధ్య మధ్యలో వైట్ కలర్ ఇవన్నీ వేస్తారు కాబట్టి అంత చక్కటి అభివృద్ధిని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. గోవులు కొనుక్కొని గోవులు ఇంకో చోటకి అమ్మే ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో వాసన మురికితో ఉండేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక గోవులకి చక్కటి నీడనిచ్చారు. అలాగే అక్కడ మా జనసేన నాయకులు శనివారం భోజనాలు కూడా కొని మా మార్కెట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది, భోజనాలు పెట్టడం. అన్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది ఆయన పనితనం? మీరేమంటారు? ఇంతకుముందు ఆయనకి ఏ పదవులు లేవు, అధికారం లేదు, ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా అభివృద్ధి జరిగింది. అది బయట నుంచి వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ ప్రజలు అయితే చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పుడు రాగా ఉన్న నాయకులు వేరు, ఈ నాయకుడు వేరు అనేసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మన నియోజకవర్గానికి రావడానికి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఏవైనా సరే ఉండేవి కాదు, రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు. చూపు కూడా ఈ పథకాలు వేయడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాకు పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అయితే చాలా బాగా జరిగింది. ఆయన ప్రతి పంచాయతీకి కూడా కొన్ని నిధులన్నీ ఇవ్వడం వల్ల గ్రామాల్లో కూడా చాలా వరకు అభివృద్ధి జరుగుతుందన్న. ఇప్పుడు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేశారు కదా, టీడీపీ నుంచి చేశారు, వేరే పార్టీల నుంచి, అన్ని పార్టీల నుంచి చేశారు. వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటారు పిఠాపురం ఎమ్మెల్యేగా? గతంలో చేసిన వాళ్ళు చేశారు కానీ మరి ఇంత కాదు, చేయలేదని నేనేం చెప్పను. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడం, కేవలం పిఠాపురాన్ని ఒక అభివృద్ధికి పథకంగా బాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం, పిఠాపురానికి పవన్ కళ్యాణ్ మాకు నెక్కి ఉండడం వల్ల మేము చాలా ఇదిగా భావిస్తున్నాం. అంటే గతంలో పిఠాపురం అనేది అసలు ఆ పేరే చాలా మంది తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆ పేరు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వినబడుతుంది అనేటట్టు అన్నారు. ఇప్పుడు ఎంతవరకు ఆ పేరుకు ప్రఖ్యాతి వచ్చిందంటారు? చాలా బాగా వచ్చిందన్న. మేము ఎక్కడైనా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అని అడిగినారు. ఒకప్పుడు మేము ఏదైనా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్తే పిఠాపురం అది ఎక్కడమ్మా అనేవారు. అలాంటిది ఈ రోజు మా పిఠాపురానికి మంచి పేరు వచ్చిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గంలో పోటీ చేసి మేము నెగ్గించుకున్నాం కాబట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద దేశంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేస్తానన్నారు. ఈ దగ్గరగా 2 ఏళ్ల కాల పరిమితిలో ఆయన ఎంతవరకు చేశారు? మీకేమనిపిస్తుంది అంటారు ఆయన పరిపాలన చూసిన తర్వాత? పిఠాపురంలో అయితే ఆల్రెడీ ఒక దోలసంత ఎప్పటి నుంచో మెయిన్ పుట్టక ముందు నుంచే ఉండేది. అది ఇప్పుడు వరకు ఏ నాయకుడు కూడా దాన్ని అసలు టచ్ చేయలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రాగానే దాన్ని చేసి చూపించారు. అది ఎగ్జాంపుల్ సరిపోద్ది. అలాగే ఇంకా 100 పడకల హాస్పిటల్ ఒకటి, ఇలాగా కొన్ని ఉప్పాడ బీచ్ అయ్యి కొన్ని చాలా వరకు నిధులు తీసుకొచ్చారు. అవి కూడా పూర్తయితే ఈ జరిగే ఇంకా 2 సంవత్సరాల్లో ఇంకా చాలా అభివృద్ధి జరిగిద్దని మేము భావిస్తున్నాం. అంటే ఆయన్ని మాటికి విమర్శించే వాళ్ళు, ఆయన అక్కడ ఉండడు, ప్రజలకి అందుబాటులో ఉండడు, స్థానికుడు కాదు అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ రోజు ఆయన అక్కడ లేకపోయినా పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? అసలు ప్రజల సమస్యలు ఎలా తీరుతున్నాయి? అది చాలా ప్రతిపక్షం పార్టీ వాళ్ళు చాలా రాంగ్ గా విమర్శిస్తున్నారు. అది చాలా తప్పు. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా పర్టికులర్ గా తన స్టేబ్రోలు ఇంటి దగ్గర ఆర్జీ ఒకటి పెట్టారు. ఎవరైనా సరే దానికి సమస్య ఉందంటే వెళ్ళి అక్కడ ఇస్తే తీసుకునేది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన నాయకులతో మాట్లాడి దాన్ని వెంటనే పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. అన్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు. ఆయన అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? మీరేమంటారు?
మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడం మేము చేసుకున్న అదృష్టం. కారణం ఏంటంటే ఆయన నిజాయితీని బట్టి పార్టీలోను ఎంతో మంది ఇప్పటికీ కూడా రావడానికి చూస్తున్నారు. పిఠాపురం అభివృద్ధి అంటే మాత్రం ఇంకా చెప్పలేంది. 100 పడకల హాస్పిటల్ ఒకటి తీసుకొచ్చారు. సీసీ రోడ్ల విషయంలో కానీ, అలాగే డ్రైన్స్ విషయంలో కానీ, చాలా వాటర్ ప్లాంట్స్ విషయంలో కానీ నేను చూసినట్టు మట్టుకి మా కాన్స్టిట్యున్సీలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో చాలా పనులు జరిగాయి. ఇంకా కూడా చాలా శంకుస్థాపన కూడా చేశారు. మొన్న మధ్య తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చి నాలపల్లి ఒక సీసీ రోడ్డు కూడా శంకుస్థాపన జరిగింది. అది నిన్న జరిగింది. అంటే గత 10-15 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి అనేది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా కనిపించిందా? అంతకు మించి ఏమైనా ఉందా? గత 15 సంవత్సరాల నుంచి నేనైతే ఏం అభివృద్ధి పెద్ద చూడలేదన్న. ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలా. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఫ్లైఓవర్ వస్తుంది అన్నారు, రాలేదు. ఆ ఫ్లైఓవర్ కూడా ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సార్. బీచ్ ఉప్పాడు బీచ్ కి చాలా విలేజ్లు అదే ఇల్లు ఆల్రెడీ చాలా వరకు పోయింది. సార్ చాలా సార్లు చెప్పారు ఉప్పిన సినిమాల్లో ఇల్లు కూడా పోయిందని. దానికి 135 కోట్లతోటి ఒక మెగా ప్రాజెక్ట్ అనుకోవాలి. ఇంకా అది పిఠాపురానికి హైయెస్ట్ మెగా ప్రాజెక్ట్ అన్నది. ఎందుకంటే సారు తలపెట్టే ప్రతి పని కూడా ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాదు, జీవితాంతకాలం. నేను కాదు, నా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకునే స్థాయిలో ఉండాలనే ఆయన పిఠాపురం నియోజకవర్గంలో స్ట్రాంగ్ గా పనులు అభివృద్ధి జరుగుతున్నాయి. అంటే గతంలో టీడీపీ నుంచి కానీ లేకపోతే వేరే పార్టీల నుంచి కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు కదా, వాళ్ళ పనితీరుకి పవన్ కళ్యాణ్ పనితీరుకి తేడా ఏంటంటారు? క్వాలిటీ, ఖచ్చితంగా క్వాలిటీ. ఒక సీసీ రోడ్డు గత ప్రభుత్వంలో వేసిన సీసీ రోడ్లకి ఇప్పుడు వేసిన సీసీ రోడ్లకి చూస్తే క్వాలిటీ మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా రావాలి. ఒక సిమెంట్ బ్యాగ్ కూడా వేస్ట్ కాకుండా వెయ్యాలి అన్నది. ఆ క్వాలిటీ చూసి చాలా మంది కూడా కాంట్రాక్ట్ లో పని చేయడానికి కూడా రాలేకపోతున్నారు అనుకుంటున్నాను. ఎన్నో పనులు ఇంకా ఉండిపోయి పెండింగ్లు చేయవలసినవి. పంచాయతీ బిల్డింగ్లే కావచ్చు, లేదా కమ్యూనిటీ హాల్లే కావచ్చు, కళ్యాణ మండపాలే కావచ్చు. ఉప్పాడు కళ్యాణ మండపం కూడా ఒకటి శంకుస్థాపన చేశారన్న. అలా చాలా ఉన్నాయి ఆయన చేసినవి. అలాగే వైఎస్ఆర్ హయాంలో కూడా, వైసీపీ హయాంలో కూడా జగన్ గారు ఒక కాలనీ ఇచ్చారు. ఆ కాలనీకి వెళ్ళడానికి కూడా దారి లేని ఏరియాలో లోకట్టు ప్రాంతం, అంటే జస్ట్ చిన్నపాటి వర్షం పడినా కూడా మునిగిపోయే ప్రాంతంలో లేఅవుట్ వేసి వెళ్ళిపోయాడు ఆయన. ప్రజలు ఎలా ఉంటారు అక్కడ? నాకు స్థలం ఇచ్చారు, ఖచ్చితంగా కట్టుకోవాలి, అది గవర్నమెంట్ లాగేసుకుంటది. నీకు స్థలం ఇచ్చారు, నువ్వు ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇల్లు కట్టేసుకున్నారు. వాటర్ వర్షం పడితే వాటర్ వెళ్ళడానికి దారి లేదు, స్కూల్ పిల్లోడు వెళ్ళడానికి కూడా దారి లేదు. అలాంటి దానికి ఒక ఫ్లైఓవర్ వేసి ఆయన స్థాయి ఇండియా ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సైట్లు ఇచ్చిన దానికి కూడా ఒక దారి మార్గం వేసాడంటే ఆయన నిజాయితీని మనం మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా. అంటే అక్కడ పార్టీల విభేదం అనేది చూపించకుండా పనిచేశారంటారా? ఖచ్చితంగానన్న, ఖచ్చితంగా పార్టీతో సంబంధం లేకుండా పనిచేశారు. ఆయన అయితే చాలా డెవలప్ ఉంది మా పిఠాపురం నియోజకవర్గం నుంచి.